శుభ సాయంత్రం నేస్తాలు, ఎలా ఉన్నారు? ఈ రోజు మళ్ళీ ఇంకో కథతో మీ ముందుకు వచ్చేసాను. కథని పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. జాబిలమ్మ కబుర్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న గంటని కొట్టండి. మరి కథ మొదలు పెట్టేద్దామా? మరి అనగనగా ఒక చిన్న గ్రామంలో ఒక చాకలి ఉండేవాడు. అతనికి ఒక బలహీనమైన గాడిద ఉండేది. పగలంతా గాడిద బట్టలతో నిండిన భారమైన సంచులను మోసి నది దగ్గరికి తీసుకువెళ్ళేది. కానీ యజమాని ఇచ్చే ఆహారం చాలేది కాదు. గాడిదకు ఎప్పుడూ ఆకలిగానే ఉండేది. రాత్రిళ్ళు చాకలి దానిని విడిచిపెట్టినప్పుడు గాడిద పొలాలకు వెళ్ళి మేత తినేది. కానీ అది తన యజమాని పొలాలకు కాదు, పక్క గ్రామం రైతుల పొలాలకు దొంగతనంగా వెళ్ళి అక్కడ కూరగాయలు తినేది. ఒక రాత్రి అలా కూరగాయలు తింటూ ఉండగా అది ఒక నక్కను చూసింది. ఇద్దరు స్నేహితులయ్యారు. ఒక రోజు నక్క చెప్పింది, స్నేహితుడా, దగ్గరలోనే ఒక పొలం ఉంది. అక్కడ పెద్ద పెద్ద దోసకాయలు పండాయి. మన ఇద్దరం అక్కడికి వెళ్ళి కడుపు నిండా తిందాము అని. ఆ రాత్రి ఇద్దరు ఆ పొలానికి వెళ్ళారు. గాడిద రసమైన దోసకాయలు తినగా నక్క కాపలా కాసింది. ఇలా ప్రతి రాత్రి వాళ్ళు వచ్చి తినేవారు. కొన్ని రోజులకు గాడిద బాగా బలంగా మారింది. ఒక రాత్రి అది చాలా తిని ఆనందంతో నిండిపోయింది. అది నక్కతో చెప్పింది, చంద్రుడు ఎంత అందంగా ఉన్నాడో చూడు, నాకు ఎంతో సంతోషంగా ఉంది, ఒక పాట పాడాలనిపిస్తోంది. అది విన్నాక నక్క భయపడి, అయ్యో పాడకు గాడిద, రైతులు మేల్కొని మన ఇద్దరిని పట్టుకుంటారు. మనం ఇక్కడికి దొంగతనంగా వచ్చాము, ఎవరైనా చూస్తే పట్టుకుంటారు అంది. కానీ గాడిద నవ్వి, నువ్వు సంగీతం అర్థం చేసుకోలేవు, నా గొంతు ఎంత మధురమైనదో విను అంది. నక్కకు గాడిద ఆగదని అర్థమైంది. సరే, నీవు పాడేలోపు నేను బయటకు వెళ్ళి చూస్తాను అని చెప్పి బయటకు వెళ్ళి దాక్కుంది. గాడిద చంద్రుని చూసి ఆనందంగా గట్టిగా అరవడం మొదలుపెట్టింది. అది అంత పెద్ద శబ్దం చేసిందంటే పొలమంతా మారుమ్రోగిపోయింది. రైతులు లేచి వచ్చి ఏమిటి శబ్దం అని గట్టిగా అరుస్తూ గాడిదను పట్టుకున్నారు. లాఠీలతో కొట్టి దాని మెడలో ఒక బరువైన కర్ర దుంగను కట్టారు. ఇంకెప్పుడు ఇక్కడికి రాకూడదు అని హెచ్చరించి వదిలేశారు. గాడిద గాయాలతో పడుతూ లేస్తూ బయటకు వచ్చింది. దానిని చూసి నక్క నవ్వుతూ, బా స్నేహితుడా, నీ పాట రైతులకు చాలా నచ్చింది, అందుకే వారు నీకు ఈ పెద్ద బహుమతి గొలుసును కట్టారు అంటుంది. అప్పుడు గాడిద తలదించుకుని, నక్క స్నేహితుడా, నువ్వు చెప్పింది నిజమే, తప్పుడు సమయంలో పాటను పాడడం నాకు శిక్ష అయింది అని గ్రహిస్తుంది. దీనిలోని నీతి ఏంటంటే, ప్రతి పనికి సమయం, స్థలం, సందర్భం ఉంటాయి. ఏ పని చేసినా ముందు ఆలోచించి చేయాలి.